హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారికి ముఖ్య గమనిక మార్చి 14 వరకే అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు అప్డేట్కి చివరి తేదీ మార్చి 14. ఈ డాక్యుమెంట్లు అప్డేట్ చేయడానికి తప్పనిసరి అని చెప్తున్నారు కేంద్రం. ఆధార్ కార్డు హోల్డరు మార్చి 14లోగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి. యుఐడిఐ 10 సంవత్సరాల ముందు చేసిన ఆధార్ కార్డులను పునరుద్ధరించడాన్ని తప్పనిసరి చేసింది. దీనికోసం ఉచిత పునరుద్ధరణ తేదీ మార్చి 14. పౌరులు తమ బయోమెట్రిక్ సమాచారాన్ని మరియు పేరు, మొబైల్ నంబరు, లింగం, చిరునామా, పిన్ మొదలైన డేటాను సులభంగా అప్డేట్ అయితే చేయాలి. ఆధార్ను అప్డేట్ చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరమంటే, ఇక ఆధార్ అప్డేట్ చేయడానికి రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులు, చిరునామా రుజువు మరియు భారతీయ పాస్పోర్ట్లు గుర్తింపు మరియు చిరునామా రెండింటికి రుజువుగా పనిచేస్తాయి. ఇక పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సెకండరీ లేదా సీనియర్ సెకండరీ స్కూలు మార్క్ షీటు, ఫోటోగ్రాఫ్స్తో కూడిన స్కూలు లివింగ్ సర్టిఫికెట్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ గుర్తింపు రుజువు మాత్రమే. ఇక విద్యుత్తు, నీరు, గ్యాస్ బిల్లు, గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, పోస్టాఫీసు పాస్బుక్, అద్దె, లీజు, సెలవు మరియు లైసెన్స్ ఒప్పందం చిరునామాకు రుజువుగా మాత్రమే ఉపయోగపడతాయి. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుని మార్చి 14 లోపు ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.